అయితే మీరు 8.5 పెట్టడం జరిగింది తేరి మేరే కథకి, టోనీ హీరో కదా. సో దానికి ఎంత వచ్చింది మనీ? అంటే 40 మిలియన్లు అంటే ఎంత రావచ్చు? దానికి అప్పుడు 8.5 పెట్టానంటే అది ఇప్పటికి అప్ టు డేట్ వరకు 15 వరకు తీసుకొచ్చింది. ఓకే, చాలు. అంటే మనం పెట్టింది మనకు డబుల్ అయితే చాలు ఇప్పటి వరకు, అప్ టు డేట్ వరకు. ఓకే, ఇప్పటి వరకు. సో అది వచ్చి నాకు తెలిసిన 3 ఇయర్స్ అయిందా? 3 ఇయర్స్ అయిందండి. అదే 3 ఇయర్స్ అయింది. 3 ఇయర్స్ అయిపోయింది. ఓకే, దాని తర్వాత ఏం మాయ చేసాం అనేది ఒకటి చేసిరు. దానికి ఎంత పెట్టారు? 5 lakhs అండి. దానికి 5 lakhs. దానికి 5 lakhs అయింది. ఏమన్నా వచ్చిందా? దానికి ఏం రాలేదండి. 4 millions ఏమో ఉందనుకుంటా. 5 lakhs పెట్టాను, అదేం రాలేదు. నేను అందుకే ఇంకా దాని తర్వాత తీసే సాంగ్ రాను బొమ్మాయి రాను దీనికి తక్కువ బడ్జెట్ పెట్టాలి అని ఫిక్స్ అయ్యా. ఓకే, 8.5 దాని తర్వాత 2.5లో తీద్దాము సాంగ్ అని ఫిక్స్ అయ్యా. ఓకే, కానీ వెళ్ళాము ఒక 1 day రిహార్సల్ చేసుకున్నాము. నెక్స్ట్ డే షూట్ స్టార్ట్ అయింది. మా కొరియోగ్రాఫర్ కూడా ఫుల్ సపోర్టివ్, ఆయన శేఖర్ వైరస్ గారు. అన్న నువ్వు అనుకున్నట్టే 1 dayలోనే నేను ఫినిష్ చేస్తానని చేశాడు. కాకపోతే ఆయన బాగా చేశాడు. కాకపోతే మేము వెళ్ళి నెక్స్ట్ డే అవుట్పుట్ చూసుకున్న తర్వాత ఫస్ట్ పల్లవి అండ్ చరణం రెండు బాగా వచ్చాయి. ఓకే, సెకండ్ బీజిఎం నుంచి డ్రాప్ అయింది, కొంచెం స్లో అయిపోయింది. ఓకే, అంత ఊపు లేదు సాంగ్. ఓకే, కానీ బయట ఏమో మన సాంగ్ రీల్స్ రిలీజ్ అయ్యాయి, ప్రోమో రిలీజ్ అయింది, అసలు మామూలుగా లేదో బీభత్సంగా నడుస్తుంది. ఇలాంటి టైంలో దీన్ని ఇంత కొంచెం స్లో అయిన సాంగ్ ఎందుకు వదలాలి, రిస్క్ తీసుకోవద్దు. కొంతమంది చెప్పారు తీసేయన్న, ఇంకా ఇప్పుడు ఈ సాంగ్ ఉన్న బజ్కి ఎలాగైనా వెళ్తుంది, రిలీజ్ చేసే ఉన్న సాంగ్ రిలీజ్ చేసే, ఎందుకు టైం వేస్ట్ ఉంది. కానీ నేను ఒప్పుకోలేదు. ఒక 15 days మాకు అంటే నేను, రాము అండ్ కళ్యాణ్ గారు మా మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు, అండ్ మా శేఖర్ వైరస్ కొరియోగ్రాఫర్, మేము నలుగురము వద్దు ఎట్టి పరిస్థితుల్లో మంచిగా తీద్దాం, మళ్ళీ సెకండ్ టైం మంచిగా తీద్దాం అని అనుకున్నాం. ఆ కళ్యాణ్ గారు అలాగే సజెస్ట్ చేశారు, ఎట్టి పరిస్థితుల్లో మీరు షూట్ చేసుకొని రండి బాగా నడుస్తుందని. మా కొరియోగ్రాఫర్ కూడా అన్న ఇంతవరకు ఫోక్ ఇండస్ట్రీలో ఎవరు చేయనట్టు నేను చేస్తా, నువ్వు సెకండ్ టైం షూట్ పెడితే ఆయన మంచి బూస్టప్ ఇచ్చాడు. చలో ఇంతమంది చెప్పిన తర్వాత కూడా మనం ఇంకా ఆగొద్దు, అందుకని మళ్ళీ సెకండ్ వెళ్ళి మళ్ళీ 2 రోజు, అప్పుడు మళ్ళీ ఒకరోజు రిహార్సల్స్, మళ్ళీ ఒకరోజు షూట్. అంటే ఈ ఫస్ట్ సాంగ్ మొత్తం డిలీటెడ్ అంటే ఏమేమి చేసారు అది మొత్తం? కాదు, పల్లవి చరణం ఉంది. సెకండ్ పల్లవి, సెకండ్ చరణం. ఓకే, సెకండ్ బీజిఎం నుంచి సెకండ్ చరణం వరకు డిలీటెడ్. ఓకే, మళ్ళీ అదంతా ఫ్రెష్. ఏదైతే ఇప్పుడు మీకు సాంగ్ లో కొంచెం మంచి వెనకాల బ్యాక్గ్రౌండ్ లో మీకు సెటప్ ఇదంతా కనబడుతుందో కొంచెం గ్రాండియర్ గా, అది మేము సెకండ్ టైం షూట్ చేసింది. ఫస్ట్ టైం షూట్ చేసింది అంత గ్రాండియర్ ఉంటుంది మీకు సెకండ్ చరణంలో. కానీ